మరి రమణారెడ్డి గారితో పాటుగా ఆయన సతీమణిగా వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా మరి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో నా వంతు పాత్ర ఉంది కాబట్టి మీ అందరికి కూడా ఒక రెండు చిన్న మాటలు తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కమిటీ వేస్తున్నాము అని ఇక్కడ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మా టైంని మా శ్రమని భక్తులుగా ఇక్కడ చేస్తున్నటువంటిగా ఒక స్వామివారి సేవకులుగా ఇక్కడ మేము ఉన్నాం. మరి ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా కూడా ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేఘాల మీద ఇక్కడ కమిటీ వేస్తున్నామని వచ్చి పొద్దుట ఫ్లెక్సీలు పెట్టడం, అప్పటికప్పుడు మరి కమిటీ వేస్తున్నామని రావడం, ఇది ఎంతవరకు సమంజసము అని మేము ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ దేవాలయాన్ని కూడా మరి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఆలయం ఇది ఆలయం కాదు, ఇది ఒక క్షేత్రం కాబోతా ఉన్నది. ఈ ఆలయం ఈ క్షేత్రంలో మరి దాదాపుగా ఎక్కడ కూడా ఆలయాలు ప్రారంభిస్తే దాదాపుగా 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ 2022లో ఇక్కడ శిలాన్యాసం చేసి కర్షణం చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఆలయం కడితే గర్భాలయం పూర్తయిన తర్వాత వదిలేస్తే అందులోకి లేనిపోని పిశాచులు లేనిపోని మరి అన్నీ కూడా పోయి శక్తి అంతా కూడా దెబ్బతింటదమ్మా. ఎంత తొందరగా స్వామిని ప్రతిష్ఠిస్తే అంత మరి శక్తి ఉంటుంది అని ఇక్కడికి వచ్చినటువంటి పూజారులు స్థపతి గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ రమణారెడ్డి గారు నేను మరి ఏ రోజైతే ఇక్కడ శిలాన్యాసం మనం శంకు పెట్టుకుంటాం, ఇంటికి ఆ శంకు పెట్టుకొని ఇల్లు పూర్తయ్యే వరకు కూడా ఎన్నో కలలు కంటూ ఆ ఇల్లును కట్టుకుంటాం. అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా శిలాన్యాసం చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకొని ఉడికిన ఆహారం తీసుకోకుండా స్వామిని ప్రతిష్ఠ చెయ్యాలి. ఇది ఎందుకంటే లోక కళ్యాణం కోసం నిర్మించేటువంటి ఆలయం, ఇది అందరికీ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని ఆశించే వాళ్ళం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షలో ఉప్పు కారం ఏది లేకుండా ఉడికిన ఆహారం తీసుకోకుండా 14 నెలలలో ఈ ఆలయాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వినాలి అని చెప్తున్నా, నేనేదో డబ్బా కొట్టుకోవడం కాదు. దయచేసి అందరు కూడా శ్రద్ధగా ఆలకించాలని తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా 14 నెలలలోనే మరి ఆలయాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామిని ప్రతిష్ఠించడం కూడా ఎట్లా ప్రతిష్ఠించినామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది చూడడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరి తిరుమల కొండ మీద నుంచే ఆ స్వామి దిగి వచ్చిండా అన్నట్టుగా మరి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కావడం జరిగింది. మరి ఆ ప్రతిష్టలో భాగంగా ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా తిరుపతికి ఇక్కడ నుంచి కాలినడకల నేను వస్తా స్వామి అని దండం పెట్టుకోవడం జరిగింది. ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా మరి ఇక్కడ నుంచి తిరుపతి వరకు మరి పాదయాత్రలో పోవడం జరిగింది. ఇక్కడ నాతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎందుకంటే మూర్ఖులకి ఏమి అర్థం కాదు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి నడిచిండ్రా అని కొంతమంది మాట్లాడతారు. ఏది ఏమైనా మేము ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, ఒక ఆలయం నిర్మాణం ఇవాళ కలియుగంలో కోరికలు తీర్చేవాడు, కష్టాలు తీర్చేవాడు ఎవరు అంటే అది వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉండాలి, ఈ ఆనంద నిలయం ఇక్కడ ఏర్పడాలి, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మంచి జరగాలని ఒక సత్సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు, అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా ఉండదు. ఇవాళ మేము కూడా రమణారెడ్డి గారు 2 సార్లు గెలవడం జరిగింది, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ప్రజలలో ఉన్నాం. ఇవాళ మా గురించి ప్రజలకేమో తెలుసు, ప్రజలకేంది అనేది. కానీ ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు రాగానే ఈ ఆలయం కట్టడమే ఒక పెద్ద తప్పు, ఈ ఆలయం ఇక్కడ చేయడమే పెద్ద ఇది, దీనికి మరి లేకుంటే నిధులు వాడినరు, లేకపోతే దీని మీద మరి చందాలు వసూలు చేసిండ్రు, తిన్నరు తాగినరు అని మాట్లాడుతూ ఉంటే ఇవాళ నిజంగా స్వామి సమక్షంలో చెప్తా ఉన్నా, ఇవాళ మేము తినాలి తాగాలి అనుకునే వాళ్ళమే అయితే
ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు ఒక గుడి మీద చేసేటువంటి నీచమైన స్థితిలో మేము లేము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఒక ఆలయం నిర్మాణం చేసేటప్పుడు అందరి సహకారం, ఎందుకంటే రమణారెడ్డి గారు ఒక జ్యోతమ్మనే కడితే అది వాళ్ళ గుడి అని ఒక ముద్ర పడిపోతుంది. కాబట్టి మరి పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది, అందరి సహకారం తీసుకోవాలమ్మా. ఎంత ఇస్తే అంత, రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, ఎవరిస్తే వాళ్ళని తీసుకొని అందరినీ కూడుకొని అందరి సహకారంతో ఆలయం నిర్మాణం చేయాలని అన్నారు. కాబట్టి ఏది చెప్పినా ఒక పద్ధతి ప్రకారంగా పాటించడం తప్పితే ఇందులో వేరే కాదు. ఆ రోజు అధికారంలో ఉండి రమణారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆలోచన చేసి మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పక్కన మరి ఇక్కడ ఈ భూమి, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ కడితే అందరికీ బాగుంటది. ఇక్కడ ఈ టౌన్ అనేది భూపాలపల్లి టౌన్ అక్కడ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి భక్తులందరికీ బాగుంటది అని చెప్పి అందరితో విచారణ చేసిన తర్వాతనే ఆలయం కట్టినంత తప్పితే ఏదో ఒక్క రోజుకు రోజు వచ్చి ఇక్కడ మేము అంతటా మేము ఇక్కడ ఆలయం నిర్మాణం చేసింది కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఆనాడు అందరూ భక్తికో భయానికో అందరూ కూడా సహకరించడం జరిగింది. సహకరించినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా మరి ఈరోజు ఇక్కడ దాని మీద అది శిలాఫలకం మీద కూడా పెట్టడం జరిగింది. ఎవరెవరు ఏమి ఇచ్చిండ్రో రూపాయి పైసాతో సహా ఎవరు ఇచ్చిన అన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ నిజంగా నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ స్వామి వారి ముందు, ఇవాళ ఎవరన్నా ఒక్క పైసా ఇచ్చిన వాళ్ళని మేము తీసుకొని లోపలేసినట్టు కనుక ఉంటే ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు, అడగవచ్చు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మంచి మనసుతోని, ఒక మంచి ఆలోచనతోని, ఒక మంచి దూరదృష్టితో చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఎందుకంటే ఇవాళ ఏ కలిపురుషుడు, ఇవాళ కలికాలంలో కలిపురుషుడిదే ఇవాళ ఆధిపత్యం. ఇవాళ కలిపురుషుడు గెలిచినట్టుగా ఇవాళ మరి గెలిచినంత మాత్రాన ఇది శాశ్వతం కాదు అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వచ్చి రాగానే గుడి మీద పడి ఇవాళ చెరువు శిఖంలో కట్టిండ్రని, లేకపోతే ఇవాళ గవర్నమెంట్ నిధులు వాడిండ్రని దీని మీద కేసులు వేయటం ఇవన్నీ చేస్తా ఉన్నారు. దయచేసి ఏది వేసినా ఏది ఏమైనా ఇవాళ ఏ ఆగమ శాస్త్ర ప్రకారం ఇవాళ ప్రతిష్ట జరిగింది, ఏమి కైంకర్యాలు జరుగుతున్నాయి అనేది ఇవాళ తెలుసా ఇవాళ వేసిన వాళ్ళకని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తిరుమల తిరుపతి ఇవాళ ఆగమ శాస్త్ర ప్రకారం ఇవాళ వైఖానస ఆగమన శాస్త్ర ప్రకారం ఇవాళ ప్రతిష్ట జరిగింది. ఇవాళ నిత్యోత్సవం, పక్షోత్సవం, వారోత్సవం, మాసోత్సవం ఇవాళ అన్ని కూడా ఎక్కడ కూడా స్వామివారికి ఏ లోటు లేకుండా ఇవాళ జరిపిస్తా ఉన్నాం. ఇవాళ మా ఏకైక లక్ష్యం ఒకటే, ఈ ఆలయాన్ని సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి. ఇది పూర్తి చేసిన తర్వాత రేపు మేము కావాలంటే ఎండోన్మెంట్ వాళ్ళకి ఇస్తామని మేమే చెప్పడం జరిగింది. లేదు అంటే టీటీడీ వాళ్ళైతే బాగా చేస్తారు కాబట్టి టీటీడీ వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవాళ మేమేదో ఉన్న పలంగా వచ్చి కమిటీ వేసి మా పెత్తనం చేస్తామంటే పెత్తనం కోసం అనండి. ఈ ఆలయం అనేది పెత్తనం కోసం కాదు. సర్వే జన సుఖినో భవంతు. ఆ వెంకటాచలపతి వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా మరి మనందరినీ కూడా ఆశీర్వదించి మన ప్రాంతానికి మన పిల్ల పాపల్ని అందరినీ కూడా బాగా చూడాలనే ఒక మంచి కోరికతో చేసినటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా, ఏది ఉన్నా, అధికారం ఉన్నా, పోలీసులు ఉన్నా, ఎవరున్నా, ఏమున్నా కూడా ఆ సూర్య చంద్ర తారార్థం ఉండేటువంటి ఆలయం ఈ ఆలయం. ఇవాళ ఎవరు ఇక్కడ ఇట్లాంటి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ సహకరించి ఇవాళ కోర్టులో మాకు వచ్చినటువంటి జడ్జిమెంట్ను చూడండి. ఇవాళ మరి మీరు ఇవాళ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే కూడా మేము కూడా మళ్ళీ ఒక మెట్టు తిగ్గి ఇవాళ మమ్మల్ని కూడా ఇవాళ మరి కమిటీలో పెట్టాలని ఇచ్చడం జరిగింది. మరి కనీసం ఇవాళ కమిటీలో కూడా పెట్టకుండా ఇవాళ ఎట్లా ఇవాళ కమిటీ వేస్తామని ఇక్కడికి వచ్చినారు. ఇవాళ ఎండోన్మెంట్ వాళ్ళకి తెలవాలి, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలవాలి, ఇక్కడ కొన్ని వచ్చినటువంటి రాజకీయ నాయకులకు కూడా తెలవాలి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆల్రెడీ ఆపిరంట. ఎండోన్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి పరిస్థితి ఇది, అక్కడ ఉన్నటువంటి